నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైతే వైఎస్ఆర్సీపీ జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినంగా ప్రకటించి ర్యాలీలు అయితే చేపట్టడం జరిగింది. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో ఎట్లా చూస్తారండి, జూన్ 4వ తారీఖున వైసీపీ వాళ్ళు కూడా అందరూ కూడా ఇలా ర్యాలీలు చేపట్టడం జరిగింది, ఎట్లా చూస్తారు దీన్ని? ప్రజల తీర్పు ఇది. ప్రభుత్వం విజయోత్సవ దినోత్సవం అనేది మామూలుగా నిర్వహించలేదు. ప్రజల తీర్పు ఇది. ప్రజలు 2024 జూన్ 4వ తారీఖు నాడు వాళ్ళ అభిప్రాయాలని బహిర్గతమైన రోజు. గత ప్రభుత్వానికి 151 స్థానాలు ఉన్న గత ప్రభుత్వాన్ని 11 స్థానాలకు పరిమితం చేసిన రోజు. ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యం ఎట్లా ఉందో నిరూపించుకున్నటువంటి రోజు. ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అది ఒక నియంత ప్రభుత్వం అని, రాక్షస ప్రభుత్వం అని, రాక్షసులు పరిపాలించిన విధంగా పరిపాలించారని, ప్రజలను చాలా ఇబ్బందులు పెట్టారని, ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయకపోగా ప్రజల మీద దాడులు చేసి ప్రజలను అణిచివేసే చాలా కార్యక్రమాలు చేపట్టారని ఆగ్రహంతో ఉన్న ప్రజలందరూ కూడా విస్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చిన రోజు. తద్వారా వీళ్ళు ఏమని అనుకుంటున్నారు అంటే 50% మంది ప్రజలని ఈరోజు వాళ్ళు అవమానం చేశారు. ఇది గమనించుకోవాలి. 59% మంది ప్రజలని వాళ్ళు వాళ్ళ యొక్క అభిప్రాయాలని అగౌరవపరిచారు. అంటే ప్రజా తీర్పును కూడా సహజంగానే ఏ రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి అంటే ఓడిపోయిన తర్వాత ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం, మేము ఎక్కడ లోపాలు జరిగినాయో సరిదిద్దుకుంటాం, తిరిగి మళ్ళీ మేము విజయం సాధిస్తాము, ప్రజల మనసులు గెలుచుకుంటామని చెప్తారు. అది రాజకీయ పార్టీలు చేసే పని. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ రాజకీయ పార్టీ కాదు కదా, అది ఒక వ్యాపార సంస్థ. దాని యొక్క అధిపతి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఫక్తు వ్యాపారస్తుడు. ఆయన ఈరోజు విద్రోహ దినం అంటే వెన్నుపోటు దినంగా చెప్పాడు. మరి ఆయన ఎందుకు పాల్గొనలేదు? ఇది గమనించుకోవాలి కదా. దాని గురించి ఇప్పుడు బయటకు వచ్చి మాజీ శాసనసభ్యులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, మహిళా మంత్రులు కావచ్చు, ఇష్టారీతిగా మాట్లాడుతూనే ఉన్నారు. మీరు అసలు ఎవరి గురించి చేస్తున్నారు? ఇది ఎవరి కోసం చేస్తున్నారు? ఎవరికి వెన్నుపోటు పొడిచారు? ఇది కదా ఈరోజు ప్రజలు చర్చించుకుంటా ఉంది. దాని గురించి వాళ్ళ దగ్గర సమాధానాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటివరకైతే ఏమి లేవు కదా. ఏ కాడికి ప్రభుత్వం మీద బురద జల్లటం, ప్రజలను నిందించడం తప్ప వాళ్ళు సాధించేది ఏంటి? ఈరోజు ఏ విషయంలో వాళ్ళు ప్రజలకి ఈ వెన్నుపోటు దినంగా వాళ్ళు భావిస్తారు? నువ్వు ప్రజలకు సంబంధించినటువంటిది వాళ్ళకు కొన్ని హామీలు ఇచ్చావు 2019 ఎన్నికల ముందు. ఏంటంటే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పని మహిళలను నమ్మించావు. నిజంగానే నమ్మి మహిళలు మీకు ఓట్లేశారు. ఓట్లేస్తే వాళ్ళకి కల్తీ మద్యం మళ్ళీ ఇచ్చేసి అదనంగా డబ్బులు వసూలు చేసేసి ఎన్నో వేల మంది 30,000 మంది పైగా చనిపోవడానికి కారణమైన నీ మీద వాళ్ళ కుటుంబాలు ఈరోజు అనారోగ్యం పాలైనటువంటి వాళ్ళని పోషించుకోవడం కోసం మహిళలు పడుతున్న అష్ట కష్టాలకి వాళ్ళకి కడుపు మండి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఓటు అనే పోటుతోటి నీకు పోటు వేశారు. దాన్ని నువ్వు గ్రహించడంలో విఫలమైపోయి ఈరోజు వెన్నుపోటు అని చెప్పి నువ్వు అన్నావు. నిజంగా నువ్వు వెన్నుపోటు వాళ్ళకు పొడిచావు కాబట్టి వాళ్ళు పోటు నీకు పొడిచారు. ఇది నువ్వు గమనించుకోవట్లేదు. అలాగే విద్యార్థులని రెచ్చగొట్టి నువ్వు మనకి సంజీవిని ఏదన్నా ఉంది అంటే ప్రత్యేక హోదా అని చెప్పి నమ్మించేసి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ ఓట్ల ద్వారా పొంది ఉండా పరిశ్రమలని బయటికి పంపించేసి వాలంటరీ వ్యవస్థే ఉద్యోగ కల్పన అని చెప్పని నువ్వు భావించేసి నువ్వు చేసినటువంటి పనికి వాళ్ళకు వెన్నుపోటు పొడిచావు కాబట్టి వాళ్ళు నీకు పోటు పొడిచారు. అయినా సరే నీకు జ్ఞానోదయం కాలేదు. అలాగే రైతులు, పంచాయతీలు, ముఖ్యంగా రైతులను చూసుకుంటా ఉంటే వాళ్ళకి వ్యవసాయాన్ని పెంపొందించడం కోసం వాళ్ళకి సరైనటువంటి వ్యవసాయ పరికరాలు సబ్సిడీలో అందించకుండా వాళ్ళు పండిన పంటని అమ్ముకోవడానికి మీరు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసేసి, ఆర్బీకే కేంద్రాలని చెప్పిన రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసేసి వాళ్ళ దగ్గర ధాన్యం కొని అపరాలు కొని సరైన సమయంలో వాళ్ళకి డబ్బులు చెల్లించకుండా దాంట్లో అంత తరుగని ఇంత తరుగని లేకపోతే కోతలు విధిస్తూ వాళ్ళని ఎంత ఇబ్బందులు పెట్టావో చూశారు. కాబట్టి వాళ్ళకి సకాలంలో నీరు అందించలేదు కాబట్టి, సకాలంలో నాణ్యమైన విత్తనాలు అందించలేదు కాబట్టి, సకాలంలో ఎరువులు అందించలేదు కాబట్టి వాళ్ళని వెన్నుపోటు పొడిచావు కాబట్టి వాళ్ళు నీకు పోటు పొడిచారు. సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పని ఉద్యోగస్తులు నమ్మించేసి వాళ్ళకి 1వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపు ఎప్పుడు జీతభత్యాలు వస్తాయో అన్న పరిస్థితులు కల్పించావు కాబట్టి, వాళ్ళని మద్యం దుకాణాల కాడ కాపలా పెట్టావు కాబట్టి, వాళ్ళను నువ్వు వెన్నుపోటు పొడిచావు కాబట్టి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు
వాళ్ళు ఏదైతే ప్రావిడెంట్ ఫండ్ పెట్టుకున్నారో దాన్ని కూడా నువ్వు తీసుకున్నావు కాబట్టి వాళ్ళకి వెనుపోటు నువ్వు పొడిచావు కాబట్టి వాళ్ళు ఓటనే పోటుతోటి నీకు సరైన బుద్ధి చెప్పారు. అయినా సరే నీలో మార్పులు ఏం కనపట్టలేదు. ఇంతమంది నీ మీద వ్యతిరేకంగా అటు రైతులు, మహిళలు, యువత, ఉద్యోగస్తులు ఈరోజు నీకు వ్యతిరేకంగా తీర్పిస్తే, నీ పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని చెప్తే, నీ పరిపాలన లోపభూయిష్టంగా ఉందని చెప్పి చాలా స్పష్టంగా వాడు చెప్పిన తర్వాత కూడా ఇంకా నువ్వు వెనుపడుదనం గురించి నువ్వు ఆలోచించి ముందుకు వచ్చావు అంటే నీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, నీ మీద వస్తున్నటువంటి అభియోగాలను వేగవంతంగా వీడు విచారణ చేస్తున్నారు కాబట్టి వాటిని పక్కదారి మళ్లించడం కోసం నువ్వు ఈ కార్యక్రమాన్ని ఎన్నుకున్నావు. నువ్వు నీ కార్యకర్తలకు వెనుపుడు పొడిచావు, నీ నాయకులకు వెనుపుడు పొడిచావు. ఎందుకంటే గతంలో 2 పర్యాయాలు కూడా రైతుల సమస్యల మీద కావచ్చు, విద్యార్థుల సమస్యల మీద కావచ్చు, అంటే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన దాని కావచ్చు, పిలుపునిచ్చి ఆ రోజు కూడా నువ్వు పాల్గొనలేదు, ఈ రోజు కూడా నువ్వు పాల్గొనట్లేదు. ఓకే. కాబట్టి ఇవన్నీ కూడా నీ శ్రేణులు గమనిస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి నువ్వు ప్రజలకు వెన్నుపోటు పొడిస్తే వాళ్ళు ఓటుపోటు పొడిచారు అని చెప్పని వాళ్ళు సగర్వంగా చెప్పుకుంటున్నారు. నువ్వేమో వెన్నుపోటు అని చెప్పని అంటున్నావు. వాళ్ళ అధికారంలో వచ్చింది 12వ తారీఖు. ఆ రోజు ఏదైనా విద్రోహ దినంగా నువ్వు ప్రజలని యొక్క తీర్పుని వ్యతిరేకంగా నువ్వు ఈరోజు ఇచ్చావు అంటే నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావు ప్రజలకు అర్థమైపోతానే ఉంది. ప్రజలు మాత్రం ఒకటి మాత్రం స్పష్టంగా కోరుకుంటున్నారు, నువ్వు మారకూడదు, నువ్వు ఎప్పటికి ఇలానే ఉండాలి. అప్పుడే నీ మీద ఇంకా కోపం చల్లారకుండా, నీలాంటి వాడికి మళ్ళీ అధికారం ఇవ్వకుండా, అధికారం ఇస్తే ఏం జరిగిందో 5 సంవత్సరాల్లో చూశారు కాబట్టి భవిష్యత్తులో నీలాంటి వాళ్ళు రాజకీయం చేయకూడదని చెప్పితే వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి 11 స్థానాలకు పరిమితం చేశారు. దాన్ని ఒక స్థానానికో లేదా సంపూర్ణంగానో లేకుండా చేసే క్రమంలో భాగంగా వాళ్ళు అయితే మాత్రం స్థిర నిశ్చయంతో ఉన్నారని అయితే అర్థమైపోతా ఉంది. సో మరోపక్క మాజీ ఎమ్మెల్యే రోజా గారిని చూసుకుంటే చెవులో పువ్వులు పెట్టి కూడా ర్యాలీలు చేపడటం జరిగింది. దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? ఆమె గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఆమె కూడా ప్రాచుర్యం కలిగించిన వాళ్ళతో మనం, ఎందుకంటే ఆమె ఏం మాట్లాడుతుందో కూడా ఆమెకు అర్థం కాదు. ఆమె శాఖకు సంబంధించి ఎన్నిసార్లు శాఖాపరమైనటువంటి సమీక్షలు నిర్వహించిందో చెప్పానండి, ఆ శాఖలో ఎంతమంది సిబ్బంది ఉన్నారో చెప్పానండి, ఆ శాఖ యొక్క కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పానండి. ఆమె చెబితే దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఆమె ఇష్టారీతిగా మాట్లాడుతుంది. ఆమెకి ఏం జరిగిందో, ఆమె ఏం చేసిందో దానికి సంబంధించి అన్నీ ఎలిగిదిస్తూ ఉన్నారు. త్వరలో ఏం జరుగుతుందో చూద్దాం, కంగారేమి లేదు. ఆమె మాటలు పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుందైతే నేను భావించట్లేదు. ఆ రోజు ఆ పార్టీకి అధికారంలో ఉండగా మంత్రుల మీద ఎంతమంది మీద అభియోగాలు వస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఓ పేరుని నాని కావచ్చు, లేకపోతే సిద్దిల అప్పలరాజు కావచ్చు, రోజా కావచ్చు, లేదంటే రజనీ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి మంత్రులు ఇంకా చాలామంది మీద, కాకాని గోవర్ధన్ రెడ్డి పరిస్థితి ఏంటో ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వాళ్ళందరూ వెలుగు చూపుతుని రేపు దానికి సమాధానం చెప్పుకుంటే అర్థం ఉంటుంది. అంతే తప్ప ఈరోజు ప్రభుత్వం మీద వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు, వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారంటే మొన్న జరిగిన శాసన మండలి ఎన్నికల్లో మీరు ఎందుకు పాల్గొనలేదు? నిజంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే అందరు కలిసి మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించేవాళ్ళు కదా, మరి మీరు ఎందుకు పాల్గొనలేదు? అంటే మీ మీద ఇంకా కోపం తగ్గలేదని మీకు తెలుసు, అన్యాయాలు చేశారని చెప్పి మీకు తెలుసు, అక్రమాలు చేశారని చెప్పి మీకు తెలుసు. ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత కూడా ఇంకా మీరు ఇలాంటివి చేస్తున్నారంటే ఉనికిని కాపాడుకోవడం కోసం. రెండోది ఏంటంటే అధికారుల్ని బెదిరించాలని ప్రయత్నం చేస్తున్నారు, వేగవంతంగా మీ మీద విచారణ లేకుండా చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు కాబట్టి వాళ్ళు సరైన తీర్పు ఇచ్చారు, భవిష్యత్తులో కూడా సరైన తీర్పు ఇస్తారు. ఏదైతే వైఎస్ఆర్సీపీ చేపడుతున్న ఈ సబ్జెక్ట్స్ మన తెనాలి కావచ్చు, లేదంటే నేను ఇది కావచ్చు, ఇవన్నీ కూడా చూసుకుంటే ప్రజలు వీటిని హర్షిస్తారని మీరు భావిస్తున్నారా, లేదంటే వ్యతిరేకిస్తారా? వాళ్ళు ఎవరిని పరామర్శించడానికి వెళ్ళారు, అదే ఆ వెళ్ళిన ఎవరినైతే పరామర్శించాలనుకుంటున్నారో వాళ్ళ నలుగురు యొక్క గుణగణాలు ఏంటి, గత చరిత్ర ఏంటి? మీరే కదా వాళ్ళ మీద రౌడీ షీట్లు తెరిచింది. మరి మీరు తెలిసి ఈరోజు ఎస్సీ కార్డును బయటికి తీయడం కోసం, అంటే దళితులు అన్న ఉద్దేశంతో, ఆ దళితుల మీద దాడులు జరుగుతున్నాయి అన్న ఉద్దేశంతో దళిత వర్గాలు మీకు దూరమైనవి కాబట్టి మళ్ళీ వాళ్ళ ఓటు బ్యాంకును మీరు దగ్గర చేర్చుకునే క్రమంలో భాగంగా ఇలాంటి అంశాలు ఎత్తారే తప్ప దానికి ఈరోజు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఎవరి గురించి వచ్చారు మీరు, ఎందుకు వచ్చారు, వాళ్ళ చరిత్ర ఏంటి, తెనాలి ప్రాంతంలో వాళ్ళ చరిత్ర ఏంటి, వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాలు ఏంటి? గాంజా అమ్మారు, ఒక మనిషిని చంపేశారు, ఇంతవరకు కూడా ఆనవాళ్ళు దొరకకుండా చేశారు. గాంజా తాగుతూ ఎంతమంది మీద దాడులు చేశారు ఈరోజు ఛాయాచిత్రాలన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి దానికి ఇలా సమాధానం చెప్పుకోలేరు. అలా రావటం ఒక రకంగా ఆంధ్ర రాష్ట్రానికి మంచిదని అయితే నేను భావిస్తున్నా. ఎందుకంటే ఎలాంటి వాళ్ళకు వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు, ఎలాంటి వాళ్ళ కోసం వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పని ప్రజలు ఆలోచించుకునే పరిస్థితి అయితే వాళ్ళు కల్పించారు. నిజంగా వాళ్ళు చేసింది వాళ్ళ తప్పుల్ని వాళ్ళే తిరిగి మళ్ళీ తప్పులు చేస్తున్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ పార్టీ ఎలాంటిదో ప్రజలకైతే తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ అండి.
థ్యాంక్ యూ.